మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తున్నాయని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని జామా మసీద్ నందు నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం సామూహిక నమాజ్, ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనుషులంతా సోదరభావంతో ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజలు మరియు పరకాల నియోజకవర్గ ప్రజలపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మత సామరస్యానికి ప్రతీకగా ఇటు హిందూ పండుగలు కానీ ఇటు ముస్లిం పండుగలైనా కూడా ప్రభుత్వ పరంగా ఒకరోజు కొంత నిర్వర్తించడానికి మనం అవకాశం కల్పించాలి అని చెప్పి ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ రంజాన్ మాసంలో ఒకరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడానికి డబ్బులు కేటాయించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో మైనార్టీ సోదరులు నెల రోజులు ఉపవాసం ఉండి, అంటే పగలంతా ఉపవాసం ఉండి ఒక పవిత్రంగా పెంపొందించుకోవడమే కాకుండా వాళ్ళ సంవత్సర కాలం కష్టపడి సంపాదించడంలో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఎంతో కొంత బీదలకు సహకరించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇందులోంచే ఇవాళ ప్రభుత్వ పరంగా ఇచ్చే ఈ ఇఫ్తార్ విందులో నేను పాల్గొనడం అనేది కూడా నాకు ఎంతో సంతోషకరమైన విషయము. మరొక్కసారి మైనార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న